వర్తకుల శ్రేయస్సు కోసం ప్రతిష్టాత్మక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గ ఏకాగ్రీవం అయ్యేందుకు కూటమి తరపున తమ వంతు కృషి చేశామని, దీనికి మాజీ అధ్యక్షులు కూడా పెద్ద మనసుతో సహకరించారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఏకాగ్రీవంగా ఎన్నికైన ఛాంబర్ పాలకవర్గం కూటమి నాయకులతో కలిసి తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడారు. వర్తకుల ఎన్నికల్లో రాజకీయ జోక్యం అవసరం లేదని, అయితే రాజమండ్రిలో గత 5 ఏళ్ల కాలంలో దౌర్భాగ్యకర రాజకీయాలు నడిచాయని విమర్శించారు. వర్తకుల శ్రేయస్సు కోసం ఎన్డీఏ కూటమి ఆలోచిస్తే ఛాంబర్ మాజీ అధ్యక్షులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి పోటీ లేకుండా ఛాంబర్కు అనవసర ఎన్నికల ఖర్చు లేకుండా చూసేందుకు ఏకాగ్రీవం అయ్యేలాగా సహకరించారని తెలిపారు. అవునవును ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకి ధన్యవాదములు. 2024 కార్యవర్గాన్ని ఏకాగ్రీవంగా చేసిన మా నగర ఎమ్మెల్యే యువ నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ప్యానల్ని ఏకాగ్రీవం చేయడానికి నగర ఎమ్మెల్యే గారు దొండపాటి సత్యంబాబు గారు, మాజీ అధ్యక్షులందరూ కూడా సహకరించారు. వీరి సారథ్యంలో ఈ బెల్ట్ పార్టీలకు అతీతంగా ప్రతి వ్యాపారస్తుడికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తాము. ధన్యవాదాలు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. రాజమహేంద్రవరం అంటే చాలా అది ఎలాగంటే స్టేట్ మొత్తంలో రాజమహేంద్రవరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇండియా వేజ్ కూడా పుష్కరాలు వస్తున్న 2027లో పుష్కరాలు వస్తున్నాయి. ఆ సమయంలో అత్యంత ప్రతిష్టమైన ఛాంబర్ ఎలక్షన్లు ఏకగ్రీవంగా తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే వర్తకులు అంటే అన్ని పార్టీల వారు ఉంటారు, వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఉంటారు వర్తకులు. అటువంటి వాళ్ళు అందరినీ కూడా ఏకత్రాటిపై తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి దక్కింది. ఎందువల్లంటే చాలా ఎక్సైజ్ చేశారు అన్ని విధాల. యువతల జనసేన పార్టీ మమ్మల్ని సాటిస్ఫై చేయాలి, బీజేపీ పార్టీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి, అలాగే వ్యాపారస్తులందరినీ కూడా సాటిస్ఫై చేయాలి. ఇది ఓన్లీ ఏంటంటే రాబోయేది పుష్కరాలకి వ్యాపారస్తులకు సేవ చాలా అవసరం రాజమహేంద్రవరానికి. అందువల్ల ఏది అయినా సరే ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఎనామినేట్ చేయాలన్నారు. అదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో కూడా నిన్నటి వరకు కూడా జరగడం జరిగింది. అదే ఆయన్ని కూడా ఒప్పించినందుకు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున వాసు గారికి అభినందన తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వాసు గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి రాజకీయాలు వదిలేద్దాం. ఇక నుంచి మీరున్నది ట్రస్ట్, దీనికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే మీరే పరిష్కరించేటట్టు, ఇంకోళ్ళు ఎవరూ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వ్యాపారస్తులందరూ ఇండివిజువల్గా ఒక నిర్ణయం తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా మీరు వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా మరొక్కసారి ఏకగ్రీవంగా చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. దానికి ఒక ప్రతిష్ట, విశిష్ట రెండు కూడా ఉన్నాయి. దాని యొక్క ప్రాముఖ్యత నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కదా అని నేను అడిగారు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఛాంబర్ అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇక్కడి నుంచి రాజకీయంగా అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. దీన్నే వేదిక కింద వర్తకుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ఉద్యమాలకు కూడా ఈ ఛాంబర్ అన్నది ఒక వేదిక కింద ఉండడం కూడా జరిగింది. మరి అలాంటి ఒక ఛాంబర్లో రాజకీయ పరంగా ఏ విధమైన
అంశాలని తీసుకురాకుండా ఈ ఎన్నికని సజావుగా ఎన్డీఏ కూటమి మరియు మాజీ అధ్యక్షులందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తే ఇది ఒక శుభ పరిణామం అవుతుంది. రాజకీయాలు కూడా ఒక ఉన్నతంగా చేయగలుగుతాం. 5 సంవత్సరాలు దౌర్భాగ్యం అయిపోయింది ఈ నగరం వరకు అని చెప్పడం, మాజీ అధ్యక్షులు అందరూ కూడా సహకరించారు, ముందుకు వచ్చారు, వాళ్ళ తాలూకు ఆలోచనలు తెలియచేశారు. ఎన్డీఏ కూటమిగా మా తాలూకు ఆలోచనలు, జనసేన, బీజేపీ, టీడీపీగా మా ఆలోచనలు తెలియచేసాం. అందరి ఆలోచన ఒకటే, వర్తకులు ఒక శ్రేయస్సు, వ్యాపారస్తులు ఒక శ్రేయస్సు. ఆ ఆలోచనతోటి మరి చాలా చోట్ల అధ్యక్షుల నుంచి ప్రతి స్థానానికి పోటీ అనేది ఉంది. ఉన్నప్పుడు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మనం పోటీ పడి ఎన్నికలకి వెళ్ళి ఛాంబర్కి మళ్ళా అనవసరమైన ఖర్చులు ఇవన్నీ చేయడం అనవసరం అని ఎవరికాలు చాలా హుందాగా ఈ అవకాశం మీరు తీసుకోండి. ఎన్డీఏ కూటమిగా మీరు కొన్ని స్థానాలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్తకులకు ఏదైనా జీఎస్టీ సమస్య కానీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ, ఫైర్ సమస్యలు, ఇలాగ అనేకమైన సమస్యలు ఉంటాయి. వ్యాపారాలనగా సమస్యలు లేకుండా ఉండవు. ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎన్డీఏ కూటమిగా మీరు అందరూ కూడా తీర్చే బాధ్యత తీసుకోండి. మాజీ ఛాంబర్ అధ్యక్షులుగా ఇక్కడ కొన్ని విధి విధానాల వ్యవహారాలు అన్నిటికీ మా సహకారం అందించేటప్పుడు కొన్ని స్థానాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా పద్ధతిగా చేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఒక్కటే ఎన్నికకి వెళ్తామేమో అని భావించాం. అక్కడ కూడా మరి నిన్న మాట్లాడాం, ప్రత్యక్షంగా నేనే మాట్లాడాను. ఆయన కూడా గౌరవించి ఛాంబర్ అందరి పెద్దల్ని గౌరవించాలి అని చెప్పి ఆశించి ఆయన కూడా ఎన్నికల నుంచి విరమించుకోవడం. నిన్న ఉదయం 11 గంటకి మొత్తం ఛాంబర్ బెల్ట్ మొత్తం అంతా యునానిమస్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. తప్పకుండా ఈ బెల్ట్ మొన్ననే చెప్పాం, తవ్వారాజా గారి బెల్ట్ తవ్వారాజా గారి ముందు, తవ్వారాజా గారి తర్వాత అనే విధంగా సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ వ్యాపారస్తులు అందరి యొక్క మన్నెలు పొందుతూ వాళ్ళ అభిమానం పొందే విధంగా ఈ బెల్ట్ అంతా కూడా వ్యవహరించాలని, ఎప్పుడు ఏ అవసరమైనా ఇక్కడితో సరి. ఇంకా ఎన్డీఏ కూటమిగా జనసేన కానీ, మాది కానీ, బీజేపీ కానీ మా పాత్ర ఇంక ఇక్కడ ఏమీ లేదు. మా పాత్ర ఇక్కడితో అయిపోయింది. ఇక్కడి నుంచి వీరి పాత్ర ఉంది. ఎలా ఉండాలంటే వీళ్ళ పాత్ర, రేపు ఎన్డీఏ కూటమిగా మేము ఏదైనా సరే వ్యాపారస్తులకి ఇబ్బందికర నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని ప్రశ్నించేటట్లు ఉండాలి. ఆ సమస్యలపైన పోరాడాలి. ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ విధానంతో వీళ్ళు కూడా పనిచేయాలని. ఇక్కడ వరకు అయిపోయింది ఇంక రాజకీయం. ఇంక రాజకీయానికి అతీతంగా ఛాంబర్ని నడిపించి వర్తకుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.